హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి నేను నా ప్రైమ్ గ్రూప్లో ఆప్షన్స్ ఎలా బై చేయాలి, నేను చెప్పిన తర్వాత ఎలా మీ స్ట్రాటజీస్ ఉండాలనే దాని గురించి చెప్తున్నాను. మ్యాక్సిమం ఎలా ప్రాఫిట్స్ తెచ్చుకోవడానికి. నేను ప్రీవియస్గా ఇచ్చిన కాల్ అనమాట. నేను ఇక్కడ ఏం చెప్పానంటే బై బ్యాంక్ నిఫ్టీ 51,800 310 దగ్గర చెప్పాను. మీరు ఇక్కడ గమనించాల్సిందంటే స్ట్రైక్ ప్రైస్ అండ్ ఏ మంత్ ఎక్స్పైరీ అనేది చూడాలి. ఇక్కడ జూన్ మంత్ ఎక్స్పైరీ 51,800 సి అనేది 310 నుంచి 315 దగ్గర కొనమని, అంటే 310 నుంచి 315 రేంజ్లో కొనమన్నాను. అప్పుడు మనకి ఏం చేయాలంటే జరుగుతూ ఉన్న వాళ్ళని అయితే ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. ఇక్కడ సెర్చ్లో మీరు సెర్చ్లో కానీ 51,800 కొడితే మీకు వస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ 51,800 దగ్గర సి ఉంది కదా, ఇది తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఏమవుతుందంటే మీరు అది బై చేయాలి. ఇక్కడ బై చేయాల్సినప్పుడు ఇక్కడ నేను ఏం చెప్పానంటే 310 నుంచి 315 అని చెప్పాను. 310 నుంచి 315 అని చెప్పాను. మీరు సపోజ్ నేను చెప్పినప్పుడు 320 నుంచి 330 వరకు ఉంటే తీసుకోండి, కానీ అంతకుమించి ఎక్కువ ఉంటే అవాయిడ్ చేయండి. బెటర్ నెక్స్ట్ కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు లేదు ఇక్కడ నేను చెప్పేది ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఇక్కడ అని చెప్తున్నాను, అంటే అక్కడికి వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు లేదు, నేను చెప్పినప్పుడు 920 చెప్పాను, అది ఇప్పుడు 215 ఉంది. మీరు ఏం చేయాలి, మనీ చెప్పాడు కదా 310 దగ్గర కొనమన్నప్పుడు 215 ఉంది. 60 పాయింట్స్ మనం క్యాప్చర్ చేద్దామని తీసుకోవద్దు. అది ఎప్పుడైతే 310 రీచ్ అవుతుందో అప్పుడు మాత్రమే తీసుకోవాలి, ముందు తీసుకోకూడదు. ఫస్ట్ ఇది థంబ్ రూల్ అనమాట, ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఏంటిది, మనీ ఎక్కడ చెప్తే ఆ లెవెల్ వచ్చాక కొనాలి, తర్వాత కొనకూడదు అనేది. సెకండ్ థంబ్ రూల్ ఏంటంటే నేను చెప్పినప్పుడు ఇక్కడ 310 to 315 కొనమన్నాను, కానీ అది మీరు చూసే టైంకి 320 నుంచి 330 రేంజ్లో ఉంటుంది. 10 to 15 పాయింట్స్ రేంజ్లో ఉంటేనే తీసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం 335 ప్లస్ 20 పాయింట్స్ కంటే ఎక్కువ అప్ అయిందంటే తీసుకోవద్దు. ఇది సెకండ్ థంబ్ రూల్ అనమాట. ఎలా బై చేయాలంటే నేను చెప్పిన స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో 51,800ని మీరు ఇలా సెర్చ్లో చేస్తే ఇలా వస్తుంది అనమాట. మీకు కింద నేను ఇప్పుడు సపోజ్ ఇక్కడ థర్డ్ కానీ ఫిఫ్త్ కానీ ఏమన్నా ఇస్తే ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఇక్కడ థర్డ్ ఉంది, ఆ థర్డ్దే మీరు తీసుకోవాలన్నమాట. ఇక్కడ థర్డ్ ఉంది కదా, ఆ థర్డ్దే తీసుకోవాలి. ఫిఫ్త్ అని చెప్పి ఫిఫ్త్దే తీసుకోవాలి. ఓకేనా, అది మీరు బై చేసిన తర్వాత ఇక్కడ బై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఎంతకైతే బై చేస్తామో మనం తీసుకోవాలన్నమాట. 99% మనం అనేది ఇంట్రాడేలో చేస్తాము. బెటర్ మీరు ఓవర్నైట్ తీసుకోండి, ఏం ప్రాబ్లం ఏం కాదు. ఈ స్టాప్ లాస్ ఇవన్నీ అవాయిడ్ చేసేయండి. మనం ఫస్ట్ బై చేసిన తర్వాత సెకండ్ చేయాల్సిన పని ఏంటంటే స్టాప్ లాస్ది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టాప్ లాస్ అనేది అక్కడ నేను చెప్పాను 310 to 315 బై చేయమని చెప్పాను. అట్ ద సేమ్ టైం 270 సేల్ చేయమన్నాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టాప్ లాస్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ మనం ఎంతైతే క్వాంటిటీ బై చేస్తామో అంత క్వాంటిటీ పెట్టాలి. ఇక్కడ ప్రైస్ ఉంది కదా, ఇక్కడ మనకి స్టాప్ లాస్ ఎంత 270. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆ స్టాప్ లాస్ ఇక్కడ మీరు 270 పెట్టండి. ఇక్కడ ట్రిగర్ ప్రైస్ ఉంది కదా, అది 268, ఒక 2 పాయింట్స్ లెస్ చేసి కానీ 3 పాయింట్స్ లెస్ చేసి కానీ ఇక్కడ పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. పెట్టి ఈ స్వైప్ టు సెల్ అని చేసేయండి. ఇక ఫస్ట్ ఇది అయిపోయింది. నేను ఇక్కడ ఏం చెప్పాను, మీరు గమనిస్తే ఇక్కడ మీరు 310 to 315 దగ్గర పే చేయండి. అది 350 నుంచి 400 దాకా వెళ్తుంది అని చెప్పాను. ఫస్ట్ మనకి 310 to 315, మనకి 350 క్రాస్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎంతకైతే బై చేసామో దానికి చేంజ్ చేసుకోవాలి. స్టాప్ లాస్ అనేది కాస్ట్ పెట్టుకోవాలి. మనం సపోజ్ 320 బై చేసాము, 350 అనేది ఫస్ట్ టార్గెట్ ఉంది. మనం ఎప్పుడైతే 350 రీచ్ అయిందో మన స్టాప్ లాస్ అనేది 320 తీసుకుని రావాలన్నమాట. 320 తీసుకుని వచ్చినప్పుడు మనకి ఏంటంటే వస్తే అక్కడ ప్రాఫిట్ వస్తుంది, లేదంటే కాస్ట్ ఎగ్జిట్ లాస్ అనే దానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ. సరే, సపోజ్ మనం 350 పెట్టుకున్నాము, అది 350 నుంచి 400కి వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మన స్టాప్ లాస్ అనేది 320 నుంచి 350 స్కిప్ చేసుకోండి. స్కిప్ ఇన్ ద సెన్స్ మీరు చేంజ్ చేసుకోండి. అది 400కి వెళ్ళింది, లేదు నాకు 400 దగ్గర నేను ప్రాఫిట్ మొత్తం బుక్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ బుక్ చేసుకోండి. ఇది ఒక పద్ధతి. 400 దగ్గర మొత్తం ప్రాఫిట్ బుక్ చేసుకునేది. లేదు బ్రో నేను అంత రిస్క్ కాదు, సేఫ్టీకి వెళ్ళాలనుకున్నాను, 3 లాట్స్ తీసుకున్నాం అనుకో. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయినప్పుడు 2 ఎగ్జిట్ ఒకటి. సెకండ్ టార్గెట్ వరకు కొంచెం అది వెళ్తే వెళ్ళినట్టు, లేదంటే మనకి ఎట్లా స్టాప్ లాస్ పెట్టాం కదా,
దానికి హిట్ అవుతుంది, నీకు 2 లాట్స్కి ఫస్ట్ టార్గెట్ ప్రాఫిట్ రిలీజ్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ స్టాప్ లాస్ ట్రై చేసుకోండి ఏంటంటే ఫస్ట్ మనం బై చేసిన ప్రైస్ ఉంటుంది, బై చేసిన ప్రైస్ నుంచి స్టాప్ లాస్ పెడతాం. ఎప్పుడైతే అది ఫస్ట్ టార్గెట్ హిట్ అవుతుందో మన స్టాప్ లాస్ వచ్చేసరికి కాస్ట్ తీసుకొని వస్తాం దాన్ని. ఇక్కడ నుంచి సెకండ్ టార్గెట్ హిట్ అయినప్పుడు మన స్టాప్ లాస్ అనేది ఫస్ట్ టార్గెట్ నెంబర్స్ ఏదైతే ఉందో అది ఉంటుంది అనమాట. లేదు సెకండ్ టార్గెట్ 400, అది 400 నుంచి 450కి వెళ్తుంది. సేమ్ లాజిక్, స్టాప్ లాస్ 400 చేయండి. అది ఒకవేళ ఎక్కడైనా వెనక్కి వచ్చిపోతే 400 దగ్గర సెల్ అవుతుంది, ప్రాఫిట్ మొత్తం బుక్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. మనకి ప్రాఫిట్ అనేది ఎంత ఎక్కువ బుక్ చేసుకుంటే అంత మంచిదన్నమాట. ఇది మన స్టాప్ లాస్ని చేంజ్ చేసుకుంటే ఎలా ప్రాఫిట్ మ్యాక్సిమం చేయాలి. ఇంకోటి ఏంటంటే బ్రో నేను చెప్పిన అన్నీ పైకి వెళ్తేనే లేదు, ఎందుకంటే మార్కెట్లో ఎవరు తోపు కాదు, తురుము కాదు. నేను దానికి కొత్త రూల్ ఏంటంటే ఇక్కడ నేనేం చెప్పాను, స్టాప్ లాస్ చెప్పాను. నేను స్టాప్ లాస్ ఇక్కడ నేను చెప్పాను 270 చెప్పాను. 270 చెప్పాను కదా, నువ్వు 310 దగ్గర పే చేసి అది 270కి వచ్చింది. ఎప్పుడైనా సరే మనకి ఆప్షన్స్లో స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు కంపల్సరీగా సేల్ చేయాలి. మళ్ళీ అది పెరుగుతుందని వెయిట్ చేసి చేయొద్దు, ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు కన్ఫామ్గా సేల్ చేస్తేనే మనకి క్యాపిటల్ సేవ్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇచ్చిన స్ట్రైక్ ప్రైస్ని తీసుకోవడం, ప్లస్ సెకండ్ సజెస్ట్ చేసిన లెవెల్ దగ్గర బై చేయడం, థర్డ్ స్టాప్ లాస్ రాగానే ఎగ్జిట్ అవ్వడం, ఫోర్త్ స్టాప్ లాస్ని ట్రయల్ చేయడం ఎక్కువ ప్రాఫిట్ కోసం, ఫిఫ్త్ది లాట్ సైజ్ని చేంజ్ చేయొద్దు. పొరపాటును కూడా లాట్ సైజ్ని చేంజ్ చేసామంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. దాని కాన్సిక్వెన్స్ అని మన ప్రజెంట్ టైం ఉండవు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ మీరు బ్యాంక్ నిఫ్టీ 4 లాట్స్ తీసుకున్నారు అంటే 4 లాట్స్ అంటే 60 క్వాంటిటీ వస్తుంది. ఇక్కడ మనం ఒక 70 పాయింట్స్ క్యాప్చర్ చేసామనుకున్నాం. సపోజ్ ఒక 70 పాయింట్స్ క్యాప్చర్ చేస్తే మనకి 4200 ప్రాఫిట్ వస్తుంది. ఒక ప్రాఫిట్ వచ్చింది మనకి. నేను చెప్పిన హిట్ అవుతుందని చెప్పి నెక్స్ట్ ఏం చేసామంటే లాట్ సైజ్ని ఇంక్రీజ్ చేసాం, 120 క్వాంటిటీ తీసుకున్నాం. మన స్టాప్ లాస్ ఎప్పుడైనా సరే 50 పాయింట్స్ ఉంటుంది, 50 పాయింట్స్ మ్యాక్సిమం ఉంటుంది. ఇప్పుడు ఏమందంటే నెక్స్ట్ 50 పాయింట్స్ తీసుకున్నారు, నెక్స్ట్ స్టాప్ లాస్ సెట్ అయింది. మనకి లాస్ ఎంత 120 × 50 అంటే 6K లాస్. ఇక్కడ పక్కా ఎగ్జిట్ అవ్వాలి, కానీ ఎగ్జిట్ అవ్వాలి ఎందుకు, ఫస్ట్ నీకు 4000 ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ 6000 లాస్ వచ్చింది. అరే లేదు నేను కొంచెం పైకి వచ్చి ఎగ్జిట్ అవుతానంటాం, అది పైకి రాదు, పక్కాగా లాస్ వస్తుంది. మనకి ఆప్షన్స్లో ఒక థంబ్ రూల్ ఏంటంటే నువ్వు ఎప్పుడు లాట్ సైజుని చేంజ్ చేయాలి అంటే సపోజ్ నీ క్యాపిటల్ అనేది 20K ఉందనుకోండి, 20Kకి అట్లీస్ట్ నువ్వు 15 to 18K ప్రాఫిట్ తెచ్చుకున్న తర్వాత మాత్రమే నువ్వు నీ లాట్ సైజ్ని చేంజ్ చేసుకోవాలి. ఎందుకు అన్నాను అంటే ఇప్పుడు నువ్వు 4 లాట్స్ నుంచి 8 లాట్స్కి వచ్చావు, నీకు 18K ప్రాఫిట్ ఉంది. ఇక్కడ నీ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా అంత ఇంపాక్ట్ పడదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ప్రీవియస్కి వచ్చిన ప్రాఫిట్ పోదు తప్ప మన ఓన్ క్యాపిటల్ పోదు. సో మనకు ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ లాట్ సైజ్ మనకు ప్రాఫిట్ వచ్చాక చేంజ్ చేయడం వల్ల ఇది కానీ మీరు కరెక్ట్గా ఫాలో అయితే ప్రాఫిట్స్ రావడానికి హైలీ ప్రాబబిలిటీ ఉంటుంది. మీకు నెక్స్ట్ 5 days ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఫస్ట్ డే మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి.
అబ్జర్వ్ చేయండి. ఎవరు కూడా డైరెక్ట్ తీసుకొని ఇబ్బంది పడద్దు. ఎందుకంటే నేను చెప్తున్న ట్రేడ్ అనేది మీకు వర్కౌట్ అవుతుందో కావట్లేదు. సెకండ్ డే ఎవరికైనా మీరు చేయాలనుకుంటే 12 to 15Kతోనే దిగండి. ఎందుకంటే అందరు ట్రేడింగ్ స్టైల్ అందరికి అర్థం అవ్వాలని లేదు, పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంటుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని చేయండి. ఇంకోటి ట్రేడ్ సేఫ్లీ. థ్యాంక్ యూ.